యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయెననుకొని. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కరుణా సంపన్నుడవైన దేవుడవు, వాత్సల్యపూర్ణుడవు, నిరంతరము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్న దేవుడవు, ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి మాసములో బెర్షెబా అనబడిన మీ పాద సన్నిధిలో ప్రభువా, సాక్షార్థమైన నీ స్థలములో సాగిలపడునట్లు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మేము ప్రార్థించున్నట్లు ఆత్మదేవా మాలోనికి రమ్ము. మమ్మును శిలవ రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపచేత కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచి ప్రార్థన కొరకై మమ్మను సిద్ధపరచుము. అయోగ్య దాసుని నన్ను కూడా కరుణించుము. మీ రక్త ప్రోక్షణలో జ్ఞాపకం చేసుకొని కడిగి శుద్ధి చేయము. ప్రార్థన కొరకై ప్రోత్సాహకరంగా నోరు తెరచి, హృదయము తెరచి మీ సన్నిధిలో ప్రార్థన చేయునట్లు ప్రభువా దేవా, మీ మాటలు మాకు అందించుము. మమ్మను వివేచనలోనికి, గ్రహింపులోనికి నడిపించినట్లు గ్రంథ వాక్య సత్యములు మాకు వెల్లడి చేయము. పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయమును మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో సాగిలపడి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ప్రార్థన కొరకై గమనిస్తాం. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు ఎక్కడి నుండి బయలుదేరినాడో 10వ వచనంలో మనం చదివితే కనిపిస్తుంది. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఉన్నాడు. దాదాపుగా 1000 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి బెర్షెబా నుండి హారానుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బెర్షెబా అంటే సాక్షార్థమైనటువంటి బావి. ఇప్పుడు యాకోబు బెర్షెబా నుండి హారాను వైపు వెళ్తా ఉన్నాడు. హారాను అంటే దహనము లేదా మంట అనే అర్థాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. విశ్వాస జీవితము మండేటటువంటి అనుభవంలో ఉండాలని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాం. ఇలాంటి అనుభవము మనము యోహానులో చూస్తాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో అందరం కలిసి చదువుకుందాం. 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూడండి, యోహాను గురించి వాక్యం ఏం చెప్తూ ఉంది? యోహాను ఎలాంటి వాడు అంటే మండుచు ప్రకాశించుచున్న దీపం. ఆయన మండుతూ ఉన్నాడు గనుకనే అనేకులను మార్చగలిగినాడు. యోహాను వెలుగులో ఉన్నాడు గనుకే అనేకులను వెలుగులోనికి ఆకర్షించినట్లుగా మనము వాక్యములో చదువుతా ఉన్నాం. అలాగా దావీదు కూడా మండుతూ ఉన్నటువంటి అనుభవంలో ఉన్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. సమూయేలు రాసిన 2వ గ్రంథము 27వ అధ్యాయము
సమూయేలు రాసిన రెండవ గ్రంథము, సమూయేలు రాసిన రెండవ క్షమించండి 30 కీర్తనలు 39 కీర్తనలు 39 మూడవ వచనం. దావీదే ఈ కీర్తన రాసి మరి తెలియజేస్తా ఉన్నాడు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను నా మాట నోరారా పలికి తిని. కదా, దావీదు అంటా ఉన్నాడు, నా గుండె నాలో మండుచూ ఉండెను. ఎప్పుడు మండుతూ ఉంది అంటే ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంట పుట్టింది. మనం కూడా మండే వారముగా, మరి వెలుగు కలిగిన వారముగా, ప్రకాశించే వారముగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. నేను ధ్యానించుచుండగా మరి మంట వచ్చినట్లుగా దావీదు చెప్తా ఉన్నాడు. మరి దేవుని వాక్యంలో ఇంకా మనం గమనిస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. కొద్దిమందే కనుక అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం, 34, 22వ వచనం కలిసి చదువుకుందాం. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ మనం గమనిస్తే మరి యోహాను మండేటటువంటి అనుభవంలో ఉన్నాడు. ఆయన మండుతూ ఉన్నాడు గనక, మరి వెలుగు కలిగి ఉన్నాడు గనక అనేకులను మండించినాడు, అనేకులను వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. దావీదు కూడా నా గుండె నాలో మండుతూ ఉంది. ఎందుకు అంటే ధ్యానిస్తూ ఉన్నాడు. ఏం ధ్యానిస్తూ ఉన్నాడు అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఇక్కడికి వస్తే ఎమ్మాయి గ్రామానికి మరి వెళ్తా ఉన్నారు కదా, మార్గములో మరి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని మాటలు వారు వింటా వచ్చినారు. ఆ సమయంలో వారు హృదయములో మరి మంటను కలిగి ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి ఆ అనుభవము వారిని మండే అనుభవంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తాం. చదువుదాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం కలిసి, బైబిల్ కూడా తెరచడంలో మీరు, ఆయన పేరు నెత్తెను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లున్నది. నేను ఓడ్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇర్మియా యొక్క అనుభవం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇర్మియాలో ఎంత ప్రయాసపడినను అంటా ఉన్నాడు. ఆ మంట మరి ఆగడం లేదు. మరి ప్రాణాపాయమై వెళ్ళి ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి వెళ్ళి మరి ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇర్మియాలో మరి ఆ మంట మరి ఎంత ఉన్నతంగా కనిపిస్తా ఉంది కదా. ఇలాంటి మంట, దైవికమైనటువంటి మంట, దైవికమైనటువంటి వెలుగు, దైవికమైనటువంటి ప్రకాశత, దైవికమైనటువంటి మరి ఆ ప్రత్యక్షత మనలో ఉండాలి అని మరి కొందరు దేవుని చేత మరి మండి ప్రకాశించినటువంటి వారిని మనం ఇంతవరకు చూస్తా వచ్చినాం. ఇలాంటి మంట మరి ఈ సంవత్సర ఆరంభములో మనం కలిగి ఉంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా మరి ఎంతో ఉన్నతంగా, ఆత్మీయంగా, బలం కలిగి మరి శత్రువు దాడిని మనము తట్టుకునే వారంగా ఉంటాం కదా. దావీదు కానీ ఇర్మియా కానీ ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు మౌనంగా లేరు. ఏం చేస్తా ఉన్నారంటే మౌనంగా ఉండలేకపోయినారు.
మండాలి అంటే ఏం కావాలి చెప్పండి? మండాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఏం కావాలి? మండాలంటే నూనె అవసరం. అవును, నూనె గురించి పరిశుద్ధ గ్రంథం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథము? నూనె అంటే పరిశుద్ధాత్మ. మనము ఎంతగా దేవునికి అప్పగించుకుంటామో, దేవునికి విధేయత చూపిస్తామో, దేవుని వాక్యాన్ని మన విశ్వాసముతో మనం ధ్యానిస్తామో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి మనము వస్తాం. ఎప్పుడైతే దేవుని ఆత్మకు, దేవుని ఆత్మను దుఃఖపరచకుండా, దేవుని ఆత్మను వాతవేయకుండా, దేవుని ఆత్మకు మనం లోబడతామో, దేవుని ఆత్మకు విధేయత చూపిస్తామో, అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే దావీదు వలె మండేటటువంటి స్థితిలో ఉండగలుగుతాం. యోహాను వలె మండేటటువంటి అనుభవంలోనికి వస్తాం. ఇర్మియా వలె మనం కూడా మండుతాం. వారు మండి తమ చుట్టూ ఉన్నటువంటి వారిని దైవికమైన మంటలోనికి తీసుకొని వచ్చినారు. గమనించండి, యోహాను వెలుగును కలిగి, యోహాను వెలుగులోనికి అనేకులను ఆకర్షించినాడు. అదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ దినాల్లో ఎలా ఉన్నారు అంటే ఓ సంఘం జ్ఞాపకం చేస్తా ఉంది. రండి, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అందరం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయము 19వ వచనం. 16, 17, 18, 19 కలిసే ఉంటాయి. 19 చదువుదాం. ఆత్మను ఆర్పకుడి. ఎలా ఉన్నారు అంటే ఆర్పేటటువంటి వారు ఉన్నారు. మనం ఎలాంటి అనుభవంలో ఉన్నాము కదా? ఈ మాట చాలా బాధాకరంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆత్మను ఆర్పేటటువంటి అనుభవం బాధాకరమైనటువంటిదే కదా. మండుతూ ఉంటే దివిటి కానీ క్యాండిల్ కదా, కొవ్వొత్తి కానీ ఏ ఒత్తి అయినా కానీ ఏమవుతుంది? కాలిపోతా ఉంటుంది. ఓ విశ్వాసి అనుభవము అలా ఉండాలని హెచ్చరిక చేయబడతాం. ఇదే విశ్వాస జీవితంలో ఉండేటటువంటి సత్యం, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వాస్తవం. ఆత్మ వలన మనము మండుతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే చైతన్య నిద్రపోతాను ఎంత పొద్దున్నేనా? ఆత్మ వలన మనం మండుతూ ఉంటే ఏమవుతుందంటే బాహ్య పురుషుడు. రండి, పౌలు చెప్పినాడు ఈ మాట. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. నేను ఎందుకు అందరం కలిసి చదువుకుందామంట అంటే కనీసం బయలుదేసినప్పుడు ఈ అలసట వలన నిద్ర రాదని, అందుకు అందరం చదువుకుందాం అనేది. 16వ వచనం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. చూడండి, ఎంత అద్భుతమైన మాట కదా. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు శరీరం కృషించిపోతా ఉంది. అయితే అంతరంగములో ఆంతర్య పురుషుడు దినదినము ఏమైతా ఉన్నాడంటే నూతన పరచబడతా ఉన్నాడు. ఆ నూతన పరచబడే అనుభవం ఎక్కడికి తీసుకొని వస్తుందంటే అదృశ్యమైన వాటిని, జరగబోయే వాటిని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. రేపేం జరుగుతుందో తెలుసుకోవాలని. ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనకు కూడా తెలుస్తుంది. ఎప్పుడంటే బాహ్య పురుషుణ్ణి చంపి ఆంతర్య పురుషుణ్ణి దేవుని వాక్యములో దినదినము నూతన పరిచినప్పుడు అదృశ్యమైన వాటిని, జరగబోయే వాటిని మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి అనుభవము మనకు ఉండాలని కోరబడతా ఉన్నాం. యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరినాడు? బేర్షెబా నుండి. ఎక్కడికి? హారానుకు. బేర్షెబా అంటే సాక్షార్థమైనటువంటి బావి. హారాను అంటే దహనం లేదా మంట, మండుతూ ఉండటం.
కాబట్టి ఇప్పుడు బాహ్య పురుషుడు చచ్చిపోతే ఆంతర్య పురుషుడు మరి ఏమైతా ఉంటాడు? మండుతా ఉంటాడు. దినదినము నూతన పరచబడుతూ ఉంటే కొత్త విషయాలు, ఆత్మీయ సత్యాలు. మీకు తెలుసో లేదో, తెలంగాణలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంతమంది ప్రవచించినారు, ఫలానా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పినారు. కానీ వారి ప్రవచనము, వారి ప్రార్థన నిరర్థకమైపోయినాయి. నేను వారిని తప్పుపట్టడం లేదు, కానీ ఇక్కడ మనకు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించితే, బాహ్యమైన వాటిని మనము వదిలేస్తే, బాహ్యమైన వాటి మీద ఉన్నటువంటి మక్కువను చంపుకుంటే, ఆంతర్య పురుషుడు మనము దైవికంగా ఆశించినప్పుడు, దేవుని ఆత్మను సంతృప్తిపరిచినప్పుడు, దేవుని ఆత్మను మనం సంతోషపరిచినప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. అదృశ్యమైన వాటిని మనం చూడగలుగుతాం. శ్రమ మనకు ఎట్లా ఉంటుందంటే చులకనగా ఉంటుంది. మరి ఏది మనకు ఆనందంగా ఉంటుందంటే నిత్యమైన మహిమ. ఏవి అదృశ్యమైనవో, ఏవి నిత్యమైనవో అవి మనకు తెలియజేయబడతాయి. పౌలు ఈ సంగతే కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. కొరింథీ సంఘముతో ఈ మాటలే పంచుకుంటా ఉన్నాడు. రండి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఇప్పుడు యాకోబు బేర్షబాకు హారానుకు మధ్యలో ఉన్నాడు. 28వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఒక చోట చేరి ప్రొద్దుగుక్కినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఎక్కడున్నాడు ఇప్పుడు యాకోబు? బేర్షబాకు హారానుకు మధ్యలో ఉన్న బేతేలులో ఉన్నాడు. బేతేలు అనుభవాన్ని మనము ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అంటే చీకటి కమ్ముతా ఉంది. చీకటి శ్రమలను, శోధనలను, సమస్యలను జ్ఞాపకం చేస్తా ఉంది. అదే కీర్తనాకారుడైన దావీదు అన్నాడు, మహాభక్తుడు, మహారాజు, మహోన్నతుడైన దేవుని హృదయానుసారుడైన దావీదు ఏమన్నాడంటే 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. చూడండి, గాఢాంధకారపు లోయలు, ఈ ప్రొద్దుగూకేటటువంటి ఈ సమయం, చీకటి, శ్రమలను, శోధనలను, అనారోగ్యాన్ని, వ్యాధులను, బాధలను, నిందలను, సమస్యలను, మరి అనుకున్నవి జరగక ఆగిపోయినటువంటి వాటిని జ్ఞాపకం చేస్తా ఉంది. అయితే యాకోబు మనసులో కూడా మరి చీకట్లు కమ్మినట్లుగా అనేక సమస్యలతో నెమ్మది లేని వాడుగా మరి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ప్రేమించిన తల్లి దగ్గర లేదు, తండ్రి లేడు. ఇంకొక పక్క యాకోబును చంపాలని తరుముతూ ఉన్నటువంటి ఏశావు అన్న యొక్క భయము లోపల ఉంది కదా. ఎక్కడున్నాడంటే అరణ్యములో ఉన్నాడు. వడగాలి, తీవ్రమైనటువంటి ఒంటరితనము, నిస్సహాయత, మరి నిరుత్సాహము, ఇలాంటి పరిస్థితుల్లో మరి యాకోబు ప్రయాణములో ఒక చోట చేరినాడు, ఆగినాడు. చూడండి, ఆయన అన్యుల దేశములో ఉన్నాడు. అక్కడ ఎవరున్నారంటే దిక్కు లేదు. ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారంటే కెనజీలు ఉన్నారు, కెద్మోనీయులు ఉన్నారు, హివీలు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు. వారి భయం కూడా యాకోబులో మనం చూస్తాం. దాదాపుగా ఈ యాకోబు ఆగినటువంటి ఆ స్థలం పేరే లూజు అనేటటువంటి గ్రామం. ఆ లూజులోనే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మరి అద్భుతమైన దైవ ప్రత్యక్షత కలిగిన, దేవుని మహిమతో నింపబడిన మందిరం కట్టబడింది. ఆ మందిరము గురించే కొత్త నిబంధనలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, 3 దినాల్లో నేను కట్టేస్తాను అన్నాడు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాత్సల్యత మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. చూడండి, అంత బాధలో కూడా ఎట్లా ఉన్నాడంటే
మరి అక్కడ ఒక రాయి తీసుకున్నాడు కదా, రాయి తీసుకొని తలగడగా చేసుకొని మరి ఆ పరిస్థితిలో కూడా దైవ ప్రత్యక్ష 25వ అధ్యాయంలో చూస్తాం కదా, యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు యాకోబు? జ్యేష్ఠత్వం అంటే పెద్ద. అంటే ఏంటి? పెద్ద. మరి ఈ పెద్ద అయినటువంటి వానికి ఎలాంటి ఆలోచనలు ఉండాలి అంటే దూరదృష్టి ఉండాలి. కుటుంబములో ఏముండాలి? దూరదృష్టి ఉండాలి. ఓ తల్లికైనా తండ్రికైనా మరి ఏముండాలి అంటే దూరదృష్టి ఉండాలి. కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, మరి పిల్లల విషయంలో దూరదృష్టి ఉండాలి. దూరదృష్టి ఉండాలి. అక్కడ 27వ అధ్యాయంలోనికి వస్తే మరి యాకోబు దైవ ఆశీర్వాదము పొందినాడు, దేవుని ఆశీర్వాదం పొందినాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మరి అక్కడ చేరినాడు కదా. ఆ చీకటి, శ్రమలు, మరి శోధనలను, సమస్యలను, మరి కుంగుబాటును ఆశీర్వదించిన తండ్రి లేడు, మరి ప్రేమించే తల్లి లేదు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు కదా. ఈ శ్రమల గురించి ప్రవక్త అయిన యెషయా ఒక మాట రాస్తా ఉన్నాడు. రండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుకుందాం. 16వ వచనం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ప్రార్థనలు చేసిరి. భయాలు, బాధలు, శ్రమలు, కృంగుబాటు, నిరాశలు, నిట్టూర్పులు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే ఏం చదువుతా ఉన్నాం ఇక్కడ? విశేషమైనటువంటి ప్రార్థనలోనికి తీసుకొని వస్తాయి. ఎక్కడికి తీసుకొని వస్తాయి? ప్రవక్తే చెప్తా ఉన్నాడు, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొని. ఎప్పుడు తలంచుతా ఉన్నారు? ఎప్పుడు మొరపెడుతూ ఉన్నారు? ఎప్పుడు మరి విశేషముగా ప్రార్థన చేస్తా వచ్చినారంటే శిక్షలో, శ్రమలో, బాధలో, వేదనలో, ఒంటరితనములో, నిరుత్సాహములో, నిట్టూర్పులో. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు పైబడి దాసులుగా ఉన్నప్పుడు వారు నిట్టూర్పు విడిచి ప్రార్థన చేసినారు, దేవునికి మొరపెడుతూ వచ్చినారు. కాబట్టి దేవుడు వారిని అద్భుతమైన విధానములో విడిపించినట్లుగా చూస్తా ఉన్నాం కదా. మనసులో ఉండి రాత్రి వేళ ఒంటరిగా ఉన్న వారికి ఎట్లా ఉంటుంది చెప్పండి? నిద్ర పడుతుందా కదా? ప్రార్థించే దేవుని భారం అంతా దేవుని మీద వేసి నిద్రపోయి ఉండొచ్చు కదా. అట్లా నిద్రపోలేదు కదా. ఇక్కడ మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం? ముగిస్తా ఉన్నాడు. ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం ఈ పాఠం ద్వారా అంటే చూడండి, యాకోబు ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయిని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే క్రీస్తు అని చెప్తా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో మరి ఆ రాయే ఎవరంట? 21:42 వచనంలో ఎవరంట రాయి? ఇండ్లు కట్టువ నిషేధించిన రాయి. అది ప్రభువే. అది ఏమైంది? మూలకు తలరాయి అయింది. ఆ రాయి పేరేంటంటే క్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 2:20. క్రీస్తు యేసే ఏమై ఉన్నాడంట? ఆయన ముఖ్యమైన మూలరాయి. పేతురు కూడా రాస్తా అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయము ఆరో వచనం, 2వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు ఏం రాయి అంట? ఆయన ముఖ్యమైన, విశేషమైన, అమూల్యమైన, ప్రాముఖ్యమైన, మనము ఆధారపడవలసిన, మనల్ని దుర్గముగా కాసేటటువంటి, మనల్ని బలపరిచేటటువంటి, మనల్ని సంరక్షించేటటువంటి, మన శ్రమలను, దుఃఖములను, నిట్టూర్పులను
వీటన్నిటి నుండి విడిపించేటటువంటి అమూల్యమును, అద్వితీయమును, విశేషమును అయినటువంటి రాయే ఏమైంది? శ్రమలో, దుఃఖములో, నిరాశలో, ఒంటరితనములో, విచారములో ఆ రాయి యాకోబుకు నెమ్మదిస్తా ఉంది. ఆ రాయే ఇప్పుడు మన జీవితంలోని కష్టాలను, శ్రమలను, బాధలను, నిందలను, అవమానాలను, ఓటమిని, వీటన్నిటి నుండి విడుదలనిచ్చేదిగా మనం చూస్తా ఉన్నాం. ఆ రాతి మీద యాకోబు ఏం చేసినాడు? తలబెట్టుకున్నాడు. అంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన పద్ధతులు అవన్నీ కూడా ప్రభువుకు అప్పగించినప్పుడే మన హృదయములో, మన జీవితములో, మన కుటుంబములో ఏముంటదంటే నెమ్మది ఉంటుంది. ఏముంటది? నెమ్మది ఉంటుంది కదా. అమ్మాయి ఆ ప్రయాణికులు పొద్దుగుకే సమయంలో ప్రభుని ఏం చేసినారు? బలవంతం చేసినారు. మనం చదువుకున్న లూకా సువార్త 24వ అధ్యాయంలో ఏమని బలవంతం చేసినారు? మాతో కూడా ఉండు అని చెప్తా వచ్చినారు కదా. ప్రభు శక్తిని వారు గుర్తించగలిగినారు. ధైర్యము, త్యాగము వారిలో కనబడతా ఉన్నాయి. 29 నుండి 32 వచనాల వరకు ఆ సందర్భం మనకు కనపడుతుంది. నూతన ఆనందముతో నింపబడినారు. ఆ రాయి మన జీవితంలోనికి వస్తే, ఆ రాయిని మనము మూలరాయిగా కలిగి ఉంటే, అది అమూల్యమును, అద్వితీయమును, ఆశ్చర్యమును, విశేషమును, ప్రాముఖ్యమునైనటువంటి ఆ రాయి మన జీవితంలో ఉంటే నెమ్మది ఉంటుంది, నూతన ఆనందం ఉంటుంది. నెమ్మది ఉంటుంది, నూతన ఆనందం ఉంటుంది. చూడండి, పొద్దుగుకే సమయంలో మరి దావీదైతే మరి యాకోబులాగా చేయలేకపోయినాడు. కనుకే ఏమైనాడంటే పాపంలోకి వెళ్ళిపోయినాడు, నష్టంలోనికి వెళ్ళిపోయినాడు, కృంగుబాటులోనికి వెళ్ళిపోయినాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదువుతాం. అయితే ఇక్కడ యాకోబు మాత్రము రాతిని ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పొద్దుగుంకు సమయములో, ప్రార్థన సమయములో, విశేషముగా మోకరించిన సమయములో, చీకట్లు గమ్మినప్పుడు, సమస్యలు చుట్టినప్పుడు, శోధనలు ముంచినప్పుడు, మరి బాధలు, బంధకాలు మనల్ని ఆవరించినప్పుడు ఆశ్రయము, అమూల్యమును, విశేషమును, అద్వితీయమునైనటువంటి ఆ రాయిని మనం ఆశ్రయిస్తే నెమ్మదిని కలిగి ఉంటాం, నూతన ఆనందములో ఉంటాం. మరి ఆ తర్వాత యాకోబు ఒక కల కనడం, ఆ కలలో ఒక నిచ్చెన, ఆ నిచ్చెన మీదికి పైకి కిందికి దేవదూతలు ఎక్కి దిగడం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కానే కాదు అని చెప్పడం, ఈ సంగతులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే ప్రార్థన కొరకై మనం ఏం తెలుసుకుంటా వచ్చినామంటే, మండేటటువంటి అనుభవం మనలో ఉండాలి. యోహానలాగా మండి మరి అనేకులను మండించి, యోహాను ఆ వెలుగును కలిగి అనేకులను వెలుగులోనికి ఆకర్షించినాడు. దావీదు మండుతా ఉన్నాడు. ఎలా అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా. యిర్మీయా ఆ మంటను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రకటించేటటువంటి ఆ భారము చేత మరి మనము వాక్యంలో చూస్తా వచ్చినాం కదా. ఇప్పుడు యాకోబు కూడా మరి ఒక రాయిని తలగడగా చేసుకొని మరి ఆ రాయి ద్వారా నెమ్మది పొందినాడు. ఆ రాయి ద్వారా తన జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాయి ద్వారా, ఆ తలగడగా చేసుకున్న ఆ రాయి ద్వారా మరి బాధలు, సమస్యలు, చీకటి, భయము, ఇరుకు, శోధన సమస్తము పోగొట్టుకొని యాకోబు ఒక కలగంటా ఉన్నాడు. అద్భుతమైన కళ, దేవుని ప్రత్యక్షత, దైవ మందిరపు ప్రత్యక్షత. మరి ప్రార్థనలో మనం కూడా విశ్వాస జీవితం ఈ సంవత్సర కాలం అంతా సాగిపోవాలి అంటే మండే వారముగా ఉండాలి, వెలుగు కలిగిన వారముగా ఉండాలి, ప్రకాశించే వారముగా ఉండాలి. అది ఎట్లా వస్తుంది అంటే, ఎట్లా వస్తుంది అది చైతన్య? ఎట్లా వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువును ఆధారం చేసుకున్నప్పుడు నెమ్మది వస్తుంది, నూతన ఆనందం వస్తుంది. సమస్త విషయాలలో మనము ముందుకు సాగిపోయే వారముగా ఉంటాం. ఈ సంవత్సర మన సంఘ వాగ్దానాన్ని చదువుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటాం. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. 55 కదా.
నీలాంజనములతో ప్రశస్త రత్నములతో నేను నిన్ను కడతాను అనే మాట 55 అది 54:11 చదువుకు అందరం కలిసి చదువుకుందాం ఈ మాటనే. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. అద్భుతం కదా. ప్రశస్తమైన రత్నములతో నీకు మనకు సరిహద్దు అయితే ఏం ఏర్పాటు చేసుకుంటా అని చెప్పారు. ఇదైతే ఫినిషింగ్ గా ఏముంది, బూడిదెద్దు చేసిన ఇటుకలు ఉన్నాయి అవి కదా. ఇంకా కొంతమంది అయితే మంచిగా కట్టుకుంటారు. కానీ ఇట్లాంటి వాటితో ఎవరు కట్టుకుంటారు? ప్రశస్తమైన రత్నములను సరిహద్దుగా ఎవరు కలిగి ఉంటారు చెప్పారు? భూమి మీద ఎవరికైనా ఉన్నాయా? బిల్ గేట్స్ కు మాత్రము చిప్పుతో పనిచేసే ఫెన్షింగ్ ఉంది చుట్టూ రిమోట్తో. కానీ దానికన్నా ప్రశస్తమైనది ఇది, వాటికంటే ప్రశస్తమైనది. దేవుడు ఈ సంవత్సరం మనల్ని ప్రశస్త రత్నములతో, నీలాంజనములతో, నీలములతో, మాణిక్య మణులతో, సూర్యకాంతముతో కాంతములతో మనల్ని కట్టునట్లు, సంఘపక్షంగా ఈ మాట దేవుడు నెరవేర్చున్నట్లు మనం భారం కలిగి మరి ప్రార్థనలో కొనసాగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.